ఓం సాయిరాం. బాబా తన భక్తుల కోసం కేవలం ప్రాణాలను కాపాడటమే కాదు, వారి కష్టార్జితాన్ని కూడా ఎలా రక్షిస్తారో చెప్పే ఈ వినూత్నమైన లీల మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ కథలోకి వెళ్లే ముందు మీరు కూడా బాబా భక్తులైతే కామెంట్ బాక్స్లో ఓం సాయిరాం అని టైప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని బాబా లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక వ్యాపారి తన వద్ద ఉన్న నగదును ఒక బ్యాగ్లో పెట్టుకుని స్కూటర్ మీద ఇంటికి వెళ్తున్నాడు. ఆ బ్యాగ్ హ్యాండిల్కు తగిలించి ఉంది. దారిలో ఒక పెద్ద గొయ్యి రావడంతో స్కూటర్ కుదుపుకు గురైంది. ఆ సమయంలో అతనికి తెలియకుండానే ఆ బ్యాగ్ కింద పడిపోయింది. అతను ఇంటికి వెళ్ళాక చూసుకుంటే బ్యాగ్ లేదు. అందులో అతని వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడి మొత్తం ఉంది. అతను దిక్కుతోచని స్థితిలో ఏడుస్తూ మళ్లీ వెనకక్కి వెళ్లి రోడ్డంతా వెతికాడు. కాని ఎక్కడా బ్యాగ్ కనిపించలేదు. నిరాశతో అతను ఇంటికి వచ్చి బాబా పటం ముందు కూర్చుని, తండ్రి, ఆ డబ్బు పోతే నేను రోడ్డును పడతాను, నీవే ఏదో ఒకటి చెయ్యాలి అని ప్రార్థించాడు. సరిగ్గా అప్పుడు అతని ఇంటి బయట ఒక కుక్క గట్టిగా మొరగడం మొదలుపెట్టింది. అతను బయటికి వెళ్లి చూస్తే ఒక వీధి కుక్క ఆ నగదు బ్యాగును నోటితో పట్టుకుని అతని గుమ్మం దగ్గర నిలబడి ఉంది. ఆశ్చర్యకరంగా ఆ బ్యాగ్ పైన ఒక చిన్న విభూతి చార కనిపించింది. ఆ కుక్క ఆ బ్యాగ్ను అక్కడ వదిలేసి ఒకసారి అతని వైపు చూసి తోక ఆడిస్తూ వెళ్ళిపోయింది. ఎవరో దొంగిలించాల్సిన ఆ బ్యాగ్ను ఒక మూగజీవి రూపంలో వచ్చి బాబానే తనింటికి చేర్చారని గ్రహించి ఆ భక్తుడు కన్నీళ్లతో బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. మన వస్తువులైనా మన ప్రాణాలైనా బాబా రక్షణలో ఉంటే అవి ఎక్కడికీ పోవు. ఓం సాయిరాం.